ప్రియమైన దేవుని సంఘమా, సార్వత్రికమైన మనస్సుతో చెబుతున్న ఉపదేశం ఇది. సార్వత్రికమైన మనస్సుతో చెబుతున్న మాట. సంఘములో రెండు రకాల గుంపులు. ఒకటేమో నీతిని తప్పి దుష్కార్యములను, దుష్టక్రియలను, మోసములను జరిగించుచు ఎదుగుతున్న ఒక గుంపు. అవి కూడా ఎదుగుతున్నాయి. దేవుడు ఎదగనిస్తున్నాడు, వర్ధిల్లని అంటున్నాడు. వాటిని పొరపాటున తీసివేయొద్దు, వాటిని ముట్టవద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. అవి కూడా ఎదుగుతున్నాయి, ఇవి కూడా ఎదుగుతున్నాయి, ఎదగనివ్వండి అంటున్నాడు. ఎంతవరకు అంటే కోతకాలం వరకు ఎదగనివ్వండి. ఆ టైం వచ్చిందంటే గోధుమలు ఎక్కడికి వెళ్తాయి? కొట్టులోకి. గురుగులన్నీ ఎక్కడికి వెళ్తాయి? అగ్నిలోకి. ఆ టైమే ప్రతిఫలం ఇచ్చే టైం. పాపులకు ప్రతిఫలం, పరిశుద్ధులకు ఒక ప్రతిఫలం.